అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 36వ భాగం. దీపాలి ఇంకా అశ్వథ్ అతని తల్లి గీతాని కలవటానికి బయలుదేరారు. హాస్పిటల్ దగ్గర డ్రైవర్ కోసం ఎదురుచూస్తున్న గీతాకి పత్రికలో చదివిన తర్వాతే దీపాలి మోడలింగ్ నుండి యాక్ట్రెస్గా మారిందని తెలిసింది. ఆమెకి మూవీస్లో నటించే వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. ఆలోచిస్తూ హాస్పిటల్ బయటకొచ్చి నిలబడి ఉండగా ఆమె పక్క నుండి కేశవి మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి వేగంగా వస్తున్న కారుకి అడ్డుగా వెళ్ళింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కేశవి గాల్లో ఎగురొచ్చి బలమైన కుదుపుతో ఆమె పక్కనే పట్టంతో భయంగా ఓ అడుగు వెనక్కి వేసింది గీత. వెంటనే తేరుకొని ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే హాస్పిటల్ స్టాఫ్ కొంతమంది స్ట్రెచ్చర్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ వాతావరణమంతా గందరగోళంగా మారింది. ఆమె కళ్ళ ముందే యాక్సిడెంట్ జరగటంతో షాక్లో ఉన్న గీత స్ట్రెచ్చర్ వెనకాలే న్యూస్ కోసం పరిగెడుతున్న మీడియాని అలా చూస్తూ ఉండిపోయింది. అశ్వథ్ దీపాలి వచ్చేసరికి వాతావరణమంతా ప్రశాంతంగా మారిపోయింది. అంతకుముందున్న హడావుడి లేదు. కారు దిగి అశ్వథ్తో పాటు వస్తున్న దీపాలిని చూసి చూడటానికి మంచిదానిలానే కనిపిస్తుంది, కానీ సొంత అక్కనే వదిలేసింది. తమ ఇంటి ఆడపిల్లని రోడ్డు మీద వదిలేసిన కుటుంబాన్ని ఏమనుకోవాలి? అలాంటి కుటుంబం నుండొచ్చిన ఆడపిల్ల అశ్వథిని మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని నమ్మకం ఏంటి అని అనుమానంగా అనుకుంది. దీపాలి ఆమెని చూడగానే గౌరవిస్తూ నమస్కారం చేసి, మీరు వచ్చారని తెలుసుంటే ఎయిర్పోర్టుకే వచ్చేవాళ్ళము, ఇంటికి వెళ్దాం రండత్తయ్యా అంటూ ప్రేమగా పలకరించింది. అశ్వథిలో ఎలాంటి మార్పు లేదు. తల్లిని చూసి మోభావంగానే పలకరించాడు. తమతో పాటు రమ్మన్నట్టు కారు డోర్ తీసి నిలబడ్డాడు. దీపాలి ప్రవర్తన, ఆమె పలకరింపు, ఇచ్చే గౌరవాన్ని చూస్తుంటే గీతాకి పర్వాలేదు అనిపించింది. కానీ కేశవి విషయం గుర్తురాగానే మళ్ళీ తనలో అనుమానం మొదలవుతోంది. కారులో కూర్చోటంతోనే ఆమె నీ సొంత అక్క, అలాంటప్పుడు హాస్పిటల్లో ఎందుకు వదిలేశారు? ఆమెని మీ కుటుంబం మొత్తం వదిలేశారా? ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఆడపిల్లని వీధిలో పడేస్తారా? ఎలాంటి సంకోచం లేకుండా మొదటిగా అదే మాట అడిగింది గీత. దీపాలి ఏదో చెప్పబోతుండగా, ఆమె అలాంటి తప్పు చేయబట్టే కుటుంబం మొత్తం ద్వేషిస్తుంది. జాగ్రత్తగా ఉండబట్టి సరిపోయింది, లేకపోతే నీకు మనవడో మనవరాలో ఉండేవాళ్ళు కాదు అని అశ్వథ్ చెప్పటంతో అతని మాటలు పట్టించుకోకుండా గీత దీపాలి వైపే చూస్తూ ఉంది. అవును, ఆమె గురించి మీకు పూర్తిగా తెలియదు. చాలా చెడ్డ పనులు చేసింది. నా ప్రాణం తీయటానికి కూడా ప్రయత్నించింది. ఇల్లు చేరుకునే వరకు ఆ ఇద్దరూ చాలా మాట్లాడుకున్నారు. అయినా సరే గీతా మొహంలో తృప్తి కనిపించలేదు. ఆమెలో చాలా అనుమానాలున్నట్టు, అవన్నీ అడగటానికి సమయం కోసం చూస్తున్నట్టు అనిపించింది దీపాలికి. అమ్మా, గెస్ట్ రూమ్ రెడీ చేయించాను, కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి దీపాలిని తీసుకొని పైన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు అశ్వథ్. అశ్వథ్, అత్తయ్యని చూస్తుంటే నువ్వు చెప్పినట్టుగా అనిపించట్లేదే, కానీ కొన్ని అనుమానాలున్నాయి. అవేంటో అడగటానికి మొహమాట పడుతున్నారేమో. ప్రస్తుతానికి నా మీద మంచి అభిప్రాయమే ఉందేమో, అలానే అనిపిస్తుంది అని దీపాలి అనగానే, అత్త కోడళ్ళ అభిప్రాయాలు కలిసినట్టు నాకింతవరకు తెలీదు. అయినా జాగ్రత్తగా ఉండు, ఏం జరిగినా సరే నాకు చెప్పు. దీపాలిని కౌగిలించుకొని ఆమె పొట్ట మీద చేయి వేసి బిడ్డ కదలికలు తెలుసుకోవటానికి ప్రయత్నించాడు అశ్వథ్. దీపాలికి ఏదో గుర్తొచ్చి అతని నుండి దూరంగా జరిగి, నాకు విషయం తెలియాలి, మీ అమ్మగారిని కలిసి ఎన్ని రోజులవుతుంది అని అడిగింది. అశ్వథ్ కళ్ళు తిప్పుతూ లెక్కలు వేసి వేళ్లతో లెక్కలు వేసుకొని, సుమారు 4 సంవత్సరాలు అని చెప్పగానే దీపాలి ఆశ్చర్యంగా చూసింది. అది విషయం, మీ అమ్మగారి గురించి చాలా తక్కువగా తెలుసుంటుంది. అలా అయితే మీ నాన్నగారు ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చేశారు కాబట్టి ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుంటారా? దీపాలి కొంటెగా అడిగినా అశ్వథ్కి మాత్రం అమాయకంగా అడిగినట్టు అనిపించింది. ఎవ్వరి గురించి నాకు తెలుసుకోవలసిన అవసరం లేదు, నీ గురించి నాకు తెలిస్తే చాలు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అంటూ పొట్టకి తగలకుండా మళ్ళీ కౌగిలించుకున్నాడు. దీపాలికి ఇంకో అనుమానం వచ్చి వెనక్కి జరిగి, అయితే నేను ఇంకా మీ అమ్మగారు ఇద్దరం ఒకేసారి సముద్రంలో పడిపోయాము,
ఒక్కరినే కాపాడాలి అంటే ఎవరిని కాపాడతారు? దీపాలి అడగటంతో అశ్వథ్ ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా, నన్ను నమ్ముకొనొచ్చిన నా భార్యని, ఆమెని కాపాడటం నా ధర్మం. అన్ని కష్టాల్లోనూ నేను తోడుగా ఉంటానని ప్రామిస్ చేశాను. మా అమ్మని కాపాడ్డానికి మా నాన్నున్నారుగా, ఆయన గట్టు మీద నుండి చూస్తూ ఉంటారా అని మళ్ళీ కౌగిలించుకున్నాడు అశ్వథ్. దీపాలికేదో గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి జరగబోతుంటే ఇంకేమీ మాట్లాడనివ్వకుండా గట్టిగా హత్తుకొని, ఆ బుర్రకి కాసేపు రెస్ట్ ఇచ్చి నువ్వు కూడా పడుకో. అందరికన్నా అన్నిటికన్నా నువ్వంటేనే నాకిష్టం. నువ్వు నా జీవితం, నా కళ్ళకి కనిపించే ఓ అద్భుతం. అమ్మ నాన్న ఎవ్వరొచ్చినా సరే నాకు నువ్వే ముఖ్యం. దీపాలిని నెమ్మదిగా మంచం మీద పడుకోపెట్టాడు అశ్వథ్. దీపాలికి ప్రపంచాన్ని ఎదిరించటానికి కావలసిన బలం మొత్తం తనకే ఉన్నట్టు అనిపించింది. రెండో రోజు ఉదయం దీపాలి నిద్రలేచి కిందకొచ్చేసరికి గీత బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వంటగదిలో నుండి బయటకొస్తూ కనిపించింది. దీపాలిని చూడగానే, లెగిసావా? ఇంకా కొన్ని రోజులు పోతే 7వ నెలొస్తుంది. మెట్లు దిగొచ్చి అంతసేపు నిలబడుండటం మంచిది కాదు. ఇలా కూర్చో అంటూ దీపాలిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టింది గీత. గీత ప్రవర్తన ఒకలా ఉన్నా ఆమె కళ్ళు వేరే మాట్లాడుతున్నట్టు ఉంది. ఆమె ఆలోచనలని అంతుపట్టటం అంత సులువు కాదనుకుంది దీపాలి. టీవీలో వస్తున్న వార్తలు వింటూ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ సర్దుతోంది గీత. కేశవి యాక్సిడెంట్ గురించి రకరకాలుగా వినపడుతున్నాయి. శర్మ కుటుంబం తన్ని వదిలేసిందని, బిడ్డని దూరంగా తీసుకువెళ్ళిపోయారని, పెద్దవాళ్ల ఇళ్లలో గదులు పెద్దవే కాని మనసులు చాలా చిన్నవి అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. గీత ముందు ఆ వార్తలన్నీ వింటుంటే దీపాలికి ఇబ్బందిగా అనిపించింది. గీత ఆమె పక్కకొచ్చి కూర్చుని, మీ అక్క కేశవి గురించి ఏం ఆలోచించావు అని అడగటంతో అప్పుడే స్టడీ రూమ్లో నుండి బయటకొచ్చిన అశ్వథ్, ఆ ఇన్సిడెంట్కి మనకి సంబంధం లేదు. అది ప్రతాప్ శర్మ గారు చూసుకుంటారు. ఇంకా ఏదైనా అనుమానాలుంటే నన్నడుగు, దీపాలిని అడిగి ఇబ్బంది పెట్టొద్దు అని అనగానే గీతా మొహంలో భావాలు మారినా అవన్నీ కనిపించకుండా, దీపాలిని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. సిటీలోకి ఇప్పుడే వచ్చాను, తెలుసుకోవాలి అనుకున్నాను. నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. ఆమె గొంతులోని సౌమ్యాన్ని చూసి అశ్వథ్ ఇంకేమీ మాట్లాడలేదు. దీపాలి భుజం చుట్టూ చేతులు వేసి, ఫ్రెష్ అప్ అయిరా, ఇంతసేపు తినకుండా ఉండకూడదు అని అశ్వథ్ అనేసరికి వెంటనే దీపాలి బెడ్రూంలోకి వెళ్ళి తన తల్లి అనితకి ఫోన్ చేసింది. అమ్మా, మా ఇంటికి అత్తయ్య వచ్చారు. కేశవి వార్తలు వింటుంటే నాకు ఇబ్బందిగా ఉంది. అర్జెంటుగా పిఆర్ డిపార్ట్మెంటుతో మాట్లాడు అని చెప్పటంతో, నేను అదే ప్రయత్నిస్తున్నాను. మీ అత్తగారి దగ్గర నీకు మాట రాకుండా చూసుకుంటాను. అదంతా తాతయ్య చూసుకుంటున్నారని నేను దూరంగా ఉన్నాను. అంతా కంట్రోల్కి వస్తుంది, నువ్వేమి కంగారు పడకు అని ఫోన్ పెట్టేసిన తర్వాత అనిత వెంటనే మీడియాని పిలిచి అప్పటి వరకు కేశవి చేసిన పనులతో పాటు దీపాలి వాటిని ఎలా ఎదుర్కొందో మొత్తం వివరించింది. 2 రోజుల తర్వాత కేశవి మాట పాతపడిపోయింది. ఏస్ కంపెనీ ప్రభావం వల్ల కేశవి వార్తలు పూర్తిగా మరుగున పడిపోయాయి. అశ్వథ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దీపాలి, గీత సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. టీవీలో వస్తున్న అనిత ఇంటర్వ్యూ చూసి, దీపాలి, ఇంతవరకు మీ అమ్మగారిని పరిచయం చేయలేదు, తను చాలా బిజీ అనుకుంటా అని గీత అనటంతో, అది సారీ అత్తయ్య, ఈ ఇన్సిడెంట్స్ తోటి అమ్మ కొంచెం బిజీగా ఉన్నమాట నిజమే, కానీ వెంటనే కలిసే ఏర్పాట్లు చేస్తాను. కంపెనీలో ఎలాగైనా స్ట్రెస్ ఉంటుంది, నేను వెళ్ళలేకపోతున్నాను, అందుకని అమ్మకి పని రెట్టింపయింది అని చెప్పింది. అయితే నీకు డెలివరీ అయిన తర్వాత కంపెనీకి వెళ్తావన్నమాట. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నీ కెరియర్ మోడలింగ్లో స్టార్ట్ అయిందని నాకు తెలుసు, కానీ యాక్ట్రెస్గా ఎప్పుడు మారావు? నీకు డెలివరీ అయిన తర్వాత నటించడం మానేస్తే బాగుంటుంది. వీలైనప్పుడు మీ అమ్మగారిని కలుద్దాము. ఇప్పుడు బయటికి వెళ్దాం, రెడీ అవ్వు అని గీత చెప్పేసరికి ఆమె మాటలు విచిత్రంగా అనిపించినా ఎక్కడికి ఏంటి అని అడగకుండానే రెడీ అవ్వటానికి బెడ్రూంలోకి వెళ్ళింది దీపాలి. గీత హాల్లోకి వచ్చేసరికి ఆమెకి సౌకర్యవంతంగా ఉండే మెత్తగా ఉండే కాటన్ చీర కట్టుకొని పొట్ట కనిపించకుండా బయటతో కప్పేసి నిండుగా కనిపించిన దీపాలిని చూడగానే ఆమె కట్టుకున్న విధానాన్ని చూసి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయింది గీత.
ఎక్కడికి వెళ్తున్నామని అడగలేదు. వెళ్తున్న విషయం అశ్వథ్కి చెప్పలేదు. ఇద్దరూ కలిసి కార్లో బయలుదేరిన తర్వాత ఓ హాస్పిటల్ ముందు కార్ ఆగింది. అది కేశవిని అడ్మిట్ చేసిన హాస్పిటలే. దీపాలి గీతా వైపు చూసేసరికి, నేను చాలా సంవత్సరాలుగా బయోటెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నారు, కలుద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి వెళ్దాం అని లోపలికి తీసుకెళ్లబోతూ ఉండగా, అత్తయ్య, ఇదే హాస్పిటల్లో కేశవి ఉంది. నేనిప్పుడు లోపలికొచ్చానంటే న్యూస్లో రూమర్స్ వస్తాయి. అశ్వథ్కి కూడా చెప్పలేదు అని దీపాలి అంటూ ఉండగా, అవన్నీ మర్చిపో. కుటుంబం అన్నాక ఎన్నో గొడవలుంటాయి. మళ్ళీ కలుసుకోకుండా ఉంటామా? సొంత అక్కనే సరిగ్గా చూసుకోలేని దానివి నన్ను, నా కుటుంబాన్ని, నా కొడుకుని ఎలా చూసుకుంటావు? అయినా మనం ఇప్పుడు వెళ్ళేది నీ అక్క కేశవిని కలవటానికి కాదు, ప్రొఫెసర్ని కలవటానికి. కానీ నీకు ముందే చెప్తున్నాను, నాకెలాగైతే మూవీస్లో నటించే వాళ్ళంటే ఇష్టం లేదో అలాగే ఆ ప్రొఫెసర్కి కూడా ఇష్టం లేదు. ఆయన చెప్పిన మాటలు విను, జాగ్రత్తగా ఫాలో అవ్వు. గీత ప్రవర్తన దీపాలికి విచిత్రంగా అనిపించినా సరే ఆమెని కాదనలేక వెనకాలే వెళ్ళింది. కేశవి ఇంకా అదే హాస్పిటల్లో ఉంది. కానీ వీఐపీ గది నుంచి మరో గదికి మార్చారు. ఆ రోజు కేశవి ఉన్న గదిలోకి నర్స్ వచ్చి, మేడం, గతంలో ఉన్న బిల్స్కి మొత్తం హాస్పిటలే మినహాయింపిచ్చింది. ఇప్పుడు జరిగిన ఆపరేషన్ కోసం మీకు డాష్ ఇచ్చిన కారు డ్రైవరే డబ్బులు మొత్తం పే చేశాడు. ఈ రోజుతో మీ బకాయిలన్నీ చెల్లిపోయినట్టే. మీరెంతటితో రూమ్ వెకేట్ చేస్తే మంచిది. కానీ మీకు విషయం చెప్పాలి, మీ కుడికాలు బలంగా దెబ్బతినటంతో కొంచెం కుంటుతూనే నడుస్తుంటారు. గతంలోలా సరిగ్గా నడవాలంటే ఎప్పటికీ వీలు కాదు. నర్సు చెప్పిన మాటలు విని అసలెందుకు బ్రతికానా, చనిపోతే బావుండు అనుకుంది దీపాలి. బయట హాల్లో ఉన్న టీవీలో అనిత ఇస్తున్న ఇంటర్వ్యూని చూసి కేశవికి టీవీని పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న గీత నర్సొచ్చి పిలిచేసరికి అతని గదిలోకి వెళ్ళింది. గీత తన పక్కనే కూర్చున్న దీపాలిని చూపిస్తూ ప్రొఫెసర్కి పరిచయం చేసి, మిమ్మల్ని కలవటానికి అశ్వథ్ కూడా ఎప్పుడూ రాలేదు. పెళ్ళయ్యి సంవత్సరం అవుతుంది. నేను అబ్రాడ్లో ఉన్నాను. వచ్చి 3 రోజులవుతుంది. మిమ్మల్ని కలవాలని అప్పటినుండి తిరుగుతున్నాను. గీత మాట్లాడుతూ ఉండగా దీపాలికి ఆ గది నుండి వస్తున్న ఒక రకమైన మందుల వాసనకి కడుపులో తిప్పినట్టు అనిపించింది. ఆమె ఇబ్బందిని గమనించిన ప్రొఫెసర్, నువ్వు కాసేపు బయటికి వెళ్ళమ్మా, ప్రశాంతంగా గాలిని పీల్చుకో అని చెప్పగానే దీపాలి తల ఊపి బయటకొచ్చేసింది. ప్రొఫెసర్ గీత ఇద్దరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. దీపాలి చిన్నగా అడుగులు వేస్తూ అటూ ఇటూ నడుస్తూ ఉండగా ఆ గది గోడవారుగా ప్రొఫెసర్కి సంబంధించిన నర్సులిద్దరూ చిన్నగా మాట్లాడుకోవటం వినిపించింది. ఇప్పుడు ప్రొఫెసర్ని కలవటానికి ఒక ఆవిడ వెళ్ళారు కదా, ఆవిడ నిన్న ఫోన్ చేశారు. ప్రొఫెసర్ దగ్గరికి ఎవరినో తీసుకొస్తారట. ఆమె కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో టెస్ట్ చేయాలట. భార్యాభర్తలిద్దరూ వచ్చి అలాంటి పరీక్ష చేయించుకుంటే మనకి ఎలాంటి అనుమానం ఉండదు. కానీ అత్తగారు అయ్యుంటారా, అమ్మ అయ్యుంటుందా? ఒక ఆడపిల్లని ఆమెకి తెలియకుండా పరీక్ష చేయాలనుకుంటున్నారంటే దీని వెనకాల ఏదో ఉండుంటుంది. ఆ ఇద్దరూ చిన్నగా మాట్లాడుకోవటం విని నెమ్మదిగా చప్పుడు కాకుండా వెనక్కి వచ్చింది దీపాలి. తన హ్యాండ్ బ్యాగ్లో నుండి మొబైల్ తీసి, అశ్వథ్, హాస్పిటల్లో ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళవా అని మెసేజ్ చేసి వెంటనే గదిలోకి వెళ్ళి ఏమీ తెలియనట్టు, ఏదీ విననట్టు గదిలోకి వెళ్ళి గీత పక్కన కూర్చుంది. ప్రొఫెసర్ దీపాలిని చూసి, నువ్వు నటించడం మానేస్తే మంచిది. ఎటువంటి సంభాషణ లేకుండా ఆ మాట చెప్పటంతో దీపాలికి చిరాగ్గా అనిపించింది. ఇదే హాస్పిటల్లో ఒక డాక్టర్ డబ్బు కాశపడి నా గర్భసంచి తీసేయాలి అనుకున్నారు. అంత మాత్రాన డాక్టర్లందరూ మంచివాళ్ళు కాదు అంటే ఎలా? కొందరు డాక్టర్లు అలా ఉంటారు. అలాగే మీరు నటించే వాళ్ళని ఎందుకలా తప్పు పడుతున్నారు? అందరూ ఒకలా ఉండరు. దీపాలి అలా మాట్లాడుతుందని ఊహించని గీత ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. పెద్దవాళ్లతో అలానేనా మాట్లాడేది? వాళ్ళు చెప్పేది వినాలి, ఫాలో అవ్వాలి అని కొంచెం కటువుగా చెప్పింది. ఆమె గొంతులో వస్తున్న మార్పుని గమనించింది దీపాలి. గీత ఏం ఆలోచిస్తుందో, ఇదంతా ఎందుకు చెయ్యాలనుకుంటుందో ఆమెకి అంతుపట్టటం లేదు. ప్రొఫెసర్, నిజానికి అశ్వథ్ ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను. ఇద్దరూ సంతోషంగా ఉంటే చాలనుకుంటే
ఈ అమ్మాయి మా కుటుంబానికి సరైందో కాదో అర్థం కావట్లేదు అని గీత చెప్తుండగా, మీరెవ్వరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. తను నా భార్య. నేను అర్థం చేసుకుంటే చాలు. నాకు నచ్చినట్టు ఉంటే చాలు. దీపాలి, వెళ్దామా? దీపాలి కుర్చీల నుండి లేవటానికి సహాయం చేసి తన పక్కనే నిల్చున్నాడు అశ్వథ్. అకస్మాత్తుగా గుమ్మం దగ్గర నుండి వినపడిన అశ్వథ్ మాటలు విని ప్రొఫెసర్ వైపు, అశ్వథ్ వైపు గీత ఇబ్బందిగా చూసింది. ఈ తరం పిల్లలకి పౌరుషం ఎక్కువ. ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలీదు అంటూ చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్. గీత లెగిసి నిల్చుని, అశ్వథ్, ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు నీ ఆరోగ్యం బాలేకపోతే ఆయనే నీ ప్రాణాలు కాపాడారు, మర్చిపోయావా అని కోపంగా అంది. నాకు డాక్టర్గా ట్రీట్మెంట్ చేశారు, అందుకుగాను డబ్బులు అందుకున్నారు. అదే ఆయన వృత్తి. అలా చేశారని ఆయన చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ ఇద్దరికి మరొక్క మాట కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా దీపాలిని ఇంటికి తిరిగి తీసుకొచ్చేశాడు అశ్వథ్. అశ్వథ్ దీపాలి దగ్గరకొచ్చి ఆమె చేతి మీద ముద్దిచ్చి, అమ్మ మాటల వల్ల ఇబ్బంది పడ్డావా? ఏదైనా జరిగిందా? అయినా నీకు నచ్చకుండా వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు నాకెందుకు చెప్పలేదు అని అశ్వథ్ అడగటంతో దీపాలి అక్కడ జరిగిన విషయాన్నంతా చెప్పాలి అనుకోలేదు. అత్తయ్య మొదటిసారి ఇంటికొచ్చారు. అప్పుడే మాటకి అడ్డుపడతామా? ఆవిడ మనసులో ఏదో ఉంది. ఆ అనుమానం తీరిపోతే మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య ఉండదు అనిపిస్తుంది. అదే తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అని దీపాలి అనగానే, అదేమీ అవసరం లేదు. నువ్వు కడుపుతో ఉన్నావు, ఆ విషయం మర్చిపోకు. ఏమీ ఆలోచించకు, అంతా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉండగా దీపాలికి శ్రీకృతి ఫోన్ చేసింది. దీపాలి మాట్లాడుతూ ఉండటం చూసి అశ్వథ్ తనకి కావలసిన డాక్యుమెంట్స్ కోసం స్టడీ రూంలోకి వెళ్ళాడు. శ్రీకృతి ఎప్పట్లా ఉత్సాహంగా తన ధోరణిలో మాట్లాడుతూ పోతుంది. దీపాలి, నీకో విషయం తెలుసా? వచ్చే సంవత్సరం ఒక మంచి సిరీస్ మొదలవ్వబోతుంది. అది థ్రిల్లర్ సిరీస్. ఈలోపు నీకు డెలివరీ కూడా అయిపోతుంది. ఆడిషన్స్కి వెళ్ళొచ్చు. నేను కనుక్కున్నాను. కడుపుతో ఉన్నా కూడా పర్వాలేదంట. వాళ్ళు టెస్ట్ చేస్తామన్నారు. ఫుల్ స్టాప్ కామా లేకుండా చెప్తూ పోతోంది శ్రీకృతి. ఇది చెప్పటానికే ఫోన్ చేశావా అంది దీపాలి. హా, అసలు భరత్కే చెప్పాలి అనుకున్నాను. కానీ నువ్వు కడుపుతో ఉన్నావని ఈ విషయాన్ని నీ వరకు తీసుకురావట్లేదు. కానీ ఒకసారి ఆలోచించు. నేను నీ పక్కనున్నాననుకో, నీకు అదృష్టమే అదృష్టం. నేను అదృష్ట దేవతని. ఆ రోజు మనమిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళటం వల్లే కదా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది. కేశవి చేసిన పనులన్నీ అర్థమయ్యాయి. లేకపోతే ఏమై ఉండేది? కాబట్టి నేను చెప్పినవన్నీ చేస్తే నువ్వు తారా స్థాయికి వెళ్ళిపోతావు. కృతి చెప్పి ఆయాసపడుతూ ఉంటే దీపాలి చిన్నగా నవ్వింది. అవును, నిజంగా నువ్వు అదృష్ట దేవతవే. ఏది ఆ డీటెయిల్స్ పంపించు. మీ బాస్కి కూడా చూపించి అప్పుడు ఆడిషన్స్కి వెళ్తాను. ఫోన్ పెట్టేశాక ఆడిషన్స్ అన్న మాట విని అశ్వథ్ స్టడీ రూంలో నుండి బయటకొచ్చాడు. కృతి మాట్లాడిన మాటలన్నీ దీపాలి చెప్పగానే, నీకు వెళ్ళాలనుందా? కానీ అలసిపోతావేమో. నుదురు మీద పడ్డ వెంట్రుకల్ని సరిచేస్తూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అడిగాడు అశ్వథ్. యాక్టింగ్కి కాదు కదా, జస్ట్ ఆడిషన్స్కే. ఒక్కసారి ప్రయత్నిస్తాను. దీపాలి గారంగా అడిగేసరికి అశ్వథ్కి ఒప్పుకోక తప్పలేదు. రెండో రోజు దానికి సంబంధించిన పేపర్లన్నీ రెడీ చేసి అశ్వథ్ అలవాటుగా హాల్లో ఉన్న టేబుల్ మీద పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గీత అవి తీసుకొని దానికి సంబంధించిన విషయాలన్నీ చదివి పరిగెత్తుకుంటూ దీపాలి దగ్గరికి వెళ్ళింది. ఆవేశంగా తలుపు గట్టిగా కొట్టడంతో కంగారుగా తలుపు తీసింది దీపాలి. ఏంటి, నిన్ను నటించొద్దని చెప్తే వినపడలేదా? మళ్ళీ పదే పదే వద్దన్న పని చేస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆడిషన్స్కి వెళ్ళటం అవసరమా? మెట్లెక్కి పైకి రావటంతో ఆయాసపడుతూ అడిగింది గీత. అత్తయ్య, ఇది నాకు అశ్వథ్కి సంబంధించిన విషయం. నా కెరియర్లో నేను నిలబడాలి అనుకుంటున్నాను. మీరెందుకు అడ్డుపడుతున్నారు? దీపాలి అనేసరికి, నేను అడ్డుపడుతున్నానా? నువ్వు మోడలింగ్లోకి వెళ్ళినా పర్వాలేదు. మాకొచ్చే కోడలు సినిమా యాక్టర్ కాకూడదు. గీత గట్టిగా మాట్లాడటంతో దీపాలి అంతకు మించి మాట్లాడలేక వెంటనే తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మీద కోపంతో గీత విసురుగా కిందకొచ్చేసింది. దీపాలి వెంటనే భానుకి ఫోన్ చేసి, నాకు చిన్న సమస్య వచ్చింది. నాకు సహాయం చేయగలవా
అని అడిగింది. నేనింకా హాస్పిటల్లోనే ఉన్నాను. గాయాలింకా పూర్తిగా తగ్గలేదు. తను తింటున్న ప్లేట్ చేతిలో పట్టుకొని సన్హిత మొబైల్ అతని చెవికి దగ్గరగా పెడితే మాట్లాడాడు భాను. నేను చెప్పే ప్లాన్ వింటే ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవచ్చు అని దీపాలి అనగానే, సరే ఏంటి విషయం అడిగాడు భాను. దీపాలి ఏం చెయ్యాలో మొత్తం వివరించింది. అదంతా సన్హిత విని, ఈ ఐడియా సూపర్గా ఉంది, నేను కూడా వస్తాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను ప్లీజ్ అంటూ ప్రతిమాలింది. కానీ ఏమని చెప్తావు, నువ్వెవరని అడిగితే ఏమంటావు అని భాను అనేసరికి, అది హా నీ భార్యని అని చెప్తాను అని సన్హిత అనేసరికి దీపాలి నవ్వి ఫోన్ పెట్టేసింది. వెంటనే అశ్వథ్కి ఫోన్ చేసి, ఏం జరిగిందో అడగొద్దు, సాయంత్రం భానుని మన ఇంటికి రమ్మని చెప్పాను. తనతో పాటు సన్హిత కూడా వస్తుంది. ఒక 3 రోజులుంటారు. దీపాలి చెప్పగానే తను ఏదో ప్లాన్ చేస్తుందని అర్థమైన అశ్వథ్ చిన్నగా నవ్వుకొని ఫోన్ పెట్టేశాడు. వెంటనే సీరియస్గా మారిపోయి భరత్ని పిలిచి తను చెయ్యాల్సిన పనుల గురించి చెప్పాడు అశ్వథ్. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు భానుతో పాటు సన్హితాని కూడా తీసుకెళ్లాడు అశ్వథ్. అశ్వథ్ లోపలికి రావటంతో తన తల్లి ఎదురుగా కనిపించేసరికి, అమ్మా, భరత్కి చెప్పి కొంత దూరంలో వేరే ఇల్లు తీసుకున్నాను. అక్కడికి షిఫ్ట్ అవుతే బావుంటుంది. ఇక్కడ గెస్ట్ రూమ్స్లో ఎన్ని రోజులని ఉంటావు అని అశ్వథ్ అనేసరికి, అవునవును, పిల్లలతో కలిసి ఉండటం ఈ రోజుల్లో మంచిది కాదు. మీ నాన్న తిరిగొస్తానన్నారు. అప్పుడు ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్తాము. అప్పటి వరకు కొన్ని రోజులు నన్ను నా కొడుకు దగ్గర ఉండనివ్వు. వెనకాలే కష్టంగా నడిచొస్తున్న భానుని, అతన్ని నడిపిస్తున్న సన్హితాన్ని చూసి, ఆ ఇద్దరు ఎవరు అని అడిగింది. అశ్వథ్ ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. దీపాలి ఆ ఇద్దరిని చూస్తూ నవ్వుతూ నిలబడి ఉండగా సన్హిత ఉత్సాహంగా గీత దగ్గరకొచ్చి, ఆంటీ, అతను భాను శర్మ, దీపాలి వదినికి అన్నయ్య అవుతాడు. అంటే కొన్ని నెలల తేడానే ఉంది, అయినా సరే పెద్దవాళ్ళైతే అన్నయ్య అనాలి కదా. నేనెవరా అని చూస్తున్నారా? నేనైతే మరదల్ని. అంటే మీరు నాకు పెద్దమ్మవుతారు. మిస్టర్ అశ్వథ్ నాకు అన్నయ్య అవుతారు. సన్హిత గడగడ మాట్లాడుతూ ఉంటే ఆ ఇద్దరి వైపు చిరాగ్గా చూసింది గీత. దీపాలికి సంబంధించిన వ్యక్తులు అని తెలియగానే ఆమె మనసులో ఒకలాంటి ఏహ్యాభావం వచ్చేసింది. ఆంటీ, బాగా అలసిపోయాము, రేపు ఉదయం మాట్లాడుకుందాము అని దీపాలి దగ్గరకొచ్చి నిలబడింది సన్హిత. గీత ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. దీపాలి చిన్నగా నవ్వి ఆ ఇద్దరికి గెస్ట్ రూమ్ చూపిస్తూ, అందులో ఉండండి, ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని గీతా గదికి పక్కనే ఉన్న మరో గదిని చూపించింది దీపాలి. సన్హిత దీపాలి వైపు ఇబ్బందిగా చూసి, అది ఒక్కటే రూముందా? ఇద్దరం కలిసి ఒక్క రూమ్లోనేనా అని అంది. భాను ఆమె వైపు చూసి, నువ్వు నన్ను చూసే మాట్లాడుతున్నావా? ఏదైనా చెయ్యమని ఎంకరేజ్ చేసినా చేసే పరిస్థితుల్లో నేను లేను. మనిద్దరి మధ్య నిండుగా ఉన్న వాటర్ గ్లాస్ పెట్టినా సరే ఉదయం వరకు అలానే ఉంటుంది. ఒక్క చుక్క కూడా కిందకి పోవు. ఆ ఇద్దరి మాటలు వింటూ దీపాలి నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అతని వైపు సిగ్గుపడుతూ చూసి మొదట లగేజ్ని తీసుకెళ్లి గదిలో పెట్టి భాను చేతిని పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది సన్హిత. ఇద్దరు ఆ రాత్రి అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చారు. టీవీ చాలా పెద్ద సౌండ్తో పెట్టారు. తమ చెవిలో శబ్దాలేవి వినపడకుండా ఉండే నాయిస్ క్యాన్సిలేషన్ బడ్ని ఇద్దరూ పెట్టుకొని పక్కన గీతా గదిలోకి గట్టిగా వినిపించేలా చాలా సౌండ్తో టీవీ చూస్తూ ఉన్నారు. గీతాకి వెంటనే బయటకొచ్చి ఆ గది తలుపులు కొట్టి ఆ ఇద్దరిని కూడా కొట్టాలన్నంత కోపం వచ్చింది. అంతే ఆవేశంగా బయటకొచ్చింది. కానీ టీవీలో ఒకలాంటి మూలుగులు శబ్దాలు వినపట్టంతో వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. గదిలో ఉన్న సన్హిత శబ్దం వినపడకుండా వచ్చే ఆ సీన్స్ని చూస్తూ వెంటనే కళ్ళు మూసుకొని తనకేమీ తెలియనట్టు, తనేమీ చూడనట్టు పక్కకి తిరిగి ఉండిపోయింది. ఈ గాయాలన్నీ లేకపోతే బావుండేది. నైట్ డ్రెస్లో కనిపిస్తున్న సన్హితాని చూసి, టీవీలో వస్తున్న సీన్స్ని చూసి చిన్నగా తనలో తానే తిట్టుకున్నాడు భాను. అలా 2 రోజులుగా రాత్రుళ్ళు టీవీ పెద్ద శబ్దంతో చూస్తూనే ఉన్నారు. ఆ 2 రాత్రుల్లో సరిగ్గా నిద్రలేకపోయేసరికి గీతామొహం వడిలిపోయిన పువ్వులా నీరసంగా తయారయ్యింది. పగలు కూడా ఆమెని నిద్రపోనివ్వట్లేదు సన్హిత.
ప్రతిసారి ఆమె గది తలుపు కొట్టి, ఆంటీ, నాకు రకరకాల వంటలు నేర్చుకోవాలనుంది. మీరు చాలా బాగా చేస్తారంట కదా అని ఏదో ఒక రకంగా గీతాని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. మూడో రోజు గీత చాలా నీరసంగా తల సోఫాలో వెనక్కి వాల్చేసి పడుకొనుంది. సన్హిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునుంది. మెట్లు దిగి అప్పుడే వస్తున్న దీపాలికి శ్రీకృతి నుండి మెసేజ్ వచ్చింది. నిన్నటితో లాస్ట్ డేట్ అయిపోయింది. ఆడిషన్స్కి అప్లై చేయలేదా? నీ నుండి ఎలాంటి మెసేజ్ రాలేదు, పేరు కనిపించటం లేదు. ఆ మెసేజ్ చూసిన దీపాలి షాక్ అయింది. నాకు మెసేజ్ చేశావా? నిన్నటితో లాస్ట్ డేటా? అవును, నిన్నే చేశాను కదా అంటూ కృతి తను చేసిన మెసేజ్ని స్క్రీన్ షాట్ తీసి దీపాలికి పంపించి, అయినా బాస్కి ఇష్టం లేదేమో, నీ హెల్త్ ఇంపార్టెంట్, కావాలంటే డెలివరీ అయిన తర్వాత ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి, దీని గురించి ఏమీ బాధపడకు, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది. దీపాలి తనకొచ్చిన మెసేజెస్ మళ్ళీ చెక్ చేసుకుంది. కృతి పంపించినట్టు ఒక్క మెసేజ్ కూడా రాలేదు. అంతకు ముందు రోజు గీత తనతో గొడవ పట్టం గుర్తొచ్చి ఏం జరిగిందో ఊహించింది. ఆవేశపడిపోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర సన్హిత పక్కకొచ్చి కూర్చోగానే గీత కూడా వచ్చింది. టిఫిన్ తింటూ మరో చేతిలో పేపర్ పట్టుకొని, చూసారా అత్తయ్య, కోడలికి తెలియకుండా ఆవిడెవరో మొబైల్లో ఉన్న ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేసిందంట. అంతేకాదు, కోడల అకౌంట్లో ₹1,00,00,000 ఆమెకి తెలియకుండా ట్రాన్స్ఫర్ చేసుకుందంట అని దీపాలి చెప్పగానే, అలా ఎవరుంటారు, అలాంటిదేమీ జరగదు. దీపాలి మాట్లాడిన మాటలు ఆమెలో కంగారు పెట్టినా ప్రశాంతంగా చిన్నగా చెప్పింది గీత. కానీ మొత్తం కాకపోయినా కొంత మన ఇంట్లో అలానే జరిగిందే. నా మొబైల్లో మెసేజెస్ అన్నీ మా అత్తయ్య చూడటమే కాదు, కొన్ని డిలీట్ కూడా చేశారు. అదెలా జరిగింది? దీపాలి సూటిగా అడగటంతో గీత చాలా కోపంగా లెగిసి నిల్చొని, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నీ డబ్బుతోటి, నీ సెల్లుతోటి, నీ మెసేజెస్ తోటి నాకెలాంటి సంబంధం లేదు. అయినా ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకున్న నువ్వు డబ్బు కోసం నా కొడుకుని చేసుకున్నావు. ఇంత దిగజారిన వ్యక్తిత్వం ఎవ్వరికీ ఉండదు. అలాంటి నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని కోపంగా అరిచి తన గదిలోకి వెళ్ళిపోయింది గీత. దీపాలికి తన గతం గుర్తురాగానే బాధగా అనిపించింది. సన్హిత ఏమీ మాట్లాడకుండా అలానే నిల్చొని ఉండిపోయింది. ఈ మాటలన్నీ భానుకి వినపడి నెమ్మదిగా లేచి గుమ్మం దగ్గరకొచ్చి నిల్చున్నాడు. అతని వైపు బాధగా చూసి, ఈ విషయాన్ని ఆయనకి చెప్పొద్దు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది దీపాలి. దీపాలి కూడా జరిగిన ఏ విషయాన్ని అశ్వథికి చెప్పాలి అనుకోలేదు. ఎలాగైనా తన సమస్యని తనే పరిష్కరించాలి అనుకుంది. ప్రతిసారి అశ్వథి రాలేడు. అశ్వథికి ఇంట్లో విషయాలు భారం కాకూడదు అనుకుంది. కానీ భాను ఊరుకోలేదు. వెంటనే అశ్వథికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. అశ్వథ్ ఇంటికి చేరుకోగానే గీత కనిపించింది, కానీ దీపాలి ఎక్కడా కనిపించలేదు. మధ్యాహ్నం నుండి కిందకి రాలేదని తెలిసి వెంటనే అన్నం ప్లేటు తీసుకొని పైకి వెళ్ళాడు అశ్వథ్. దీపాలి భుజం మీద తట్టి చిన్నగా లేపి, కొంచెం అన్నం తిని పడుకో అని అనగానే మత్తుగా లెగిసిన దీపాలి, ఏంటో ఇవాళ చాలా నిద్ర పట్టేసింది అని అశ్వథికి ఏమీ చెప్పకుండా తను తినిపించిన అన్నం మొత్తం తినేసి హాయిగా నిద్రపోయింది. తన కోసం అలా పడుకుందని అశ్వథికి తెలుసు. మనసులో ఎంతో బాధపడుతుందని అర్థమై వెంటనే కిందకి వెళ్ళి, అమ్మా, నువ్వు గతంలో చెప్పావు, నేను నీ కొడుకుని కాకపోతే ఏం చేసేవాడినో, ఎలా ఉండేవాడినో అలాగే ఉండు అన్నావు. అలాగే ఇప్పుడు నీకు కోడలు లేదు అనుకో, తను నీ కోడలు కాదు అనుకో, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. మేమేం చెయ్యాలనుకుంటున్నామో అది మా ఇష్టం. మా జీవితాల్లోకి తొంగి చూడకపోతేనే మంచిది. కృతిని పిలిపించి ఆమె లగేజ్ మొత్తం సర్దించి వెంటనే పంపించేశాడు అశ్వథ్. గీతాకి తను మరో ఇంటికి వెళ్తూ ఉండగా అశ్వథ్ తన కొడుకులా కాదు, మరో శత్రువులా కనిపించాడు. దీపాలికి ఇదంతా తెలిసి, అశ్వథ్, సమస్య మనం పూర్తిగా తీసేయాలి అంటే ఇది పద్ధతి కాదు. నా మీద ప్రేమతో ఇదంతా చేశారు, కానీ ఆమెకి మీతో గడపాలనుంది. తను మీ కన్న తల్లి. సినిమాల్లో నటించే వాళ్ళంటే ఆవిడికి ఎందుకంత అసహ్యం? అది కనుక్కోవాలి. గతంలో ఏదైనా జరిగిందా? 4 సంవత్సరాలుగా మీరు ఆవిడతో మాట్లాడలేదు. ఆవిడ గురించి మీకేమీ తెలీదు కాబట్టి తెలుసుకుంటే బాగుంటుందేమో.
అని దీపాలి చెప్పటంతో తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నాడు అశ్వథ్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.